సిటీకి వచ్చిన ప్రతిసారి కావాల్సినవి ఏమైనా ముందే తీసేసుకుంటాం. ఎందుకంటే మేము ఉంటుంది రిమోట్ లొకేషన్. మాకు కావాల్సింది అఫోర్డబుల్ రేట్లు అయితే ఇక్కడ మాకు దొరకదు. మెయిన్లీ ఈషా పాప డ్రెస్సెస్ అయితే చాలా కాస్ట్లీ. అందుకని విశాల్ మార్ట్కి అయితే వచ్చేసి వైజాగ్ వచ్చినప్పుడే తెచ్చేసుకోవాలి. తన కోసం టీ షర్ట్స్ ప్యాంట్స్ సెలెక్ట్ చేస్తాం. ఇలా సెలెక్ట్ చేస్తుంటే సడన్ గా పవర్ పోయింది. మా ఈషా పాప ఇంకెక్కడో ఉంది, మేము ఎక్కడో ఉన్నాం. అంత బిజీ అయిపోయింది ఈషా పాప, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొత్త వస్తువులు చూస్తే అంతే బోర్ కొట్టేదాకా విశాల్ మార్ట్ లో చాలా వరకు రీజనబుల్ రేట్ లో వచ్చేస్తాయి. అదే మేము ఉంటున్న లొకేషన్ అయితే ఒక టీ షర్ట్ 100 రూపీస్ అయితే వాడు 200-300 రూపీస్ పెట్టాము. డబల్ రేట్స్ మాట. ఇదానే కాదు, ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో, మీషోలో, ఇన్స్టా పేజెస్ చూస్తే బేబీ టాయ్స్, బేబీ బుక్స్ కానీ కిడ్స్ రిలేటెడ్ ఏమైనా హై ప్రైస్ లో అమ్ముతున్నారు. మీరు నోటీస్ చేస్తున్నారా లేదో? ఇదే బిజినెస్ టాక్టిక్స్. అంటే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా అలానే ఉంది కదా. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలకి తక్కువ కాకూడదు అన్నట్టుగా. ఇదే సెంటిమెంట్ బిజినెస్ చేసేవాడికి ప్లస్ పాయింట్. ఎందుకు ఇలా కనెక్ట్ అయిపోయాను. ఈషా బేబీ భలే ఆడుకుంది విశాల్ మార్ట్. ఫైనల్ గా షాపింగ్ ముగించేసుకుని ఇంటికి